ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క ఆదివారం మీతో కలిసి మన దేవుణ్ణి ఆరాధించడానికి, సహవాసంలో గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో మీతో వాక్యాన్ని పంచుకోవడానికి అన్న ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ముందున్న సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాస్తవంగా నేను వ్యక్తిగతంగా దానియేలు గ్రంథం చదివి తర్వాత హోషేయ గ్రంథం ఇప్పుడు స్టార్ట్ చేశాను. 6th చాప్టర్ అది చదువుతా ఉన్నా. అయితే గత ఒక 2-3 వీక్స్ నుంచి వేరే అవసరాలను బట్టి ధ్యానం చేస్తూ మలాకీ గ్రంథాన్ని నేను ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. అయితే దాని నుంచే కొన్ని విషయాలు మీతో ఈరోజు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వచనాన్ని చదువుకొని మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. చూడండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మొదటి భాగంనే చదువుతూ ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అంటున్నాడు. బైబిల్లో ఉన్న గ్రంథాలు అన్నిటికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందండి. అదేవిధంగా మలాకీ గ్రంథానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే మనకి అందరికీ తెలిసింది ఏంటంటే, ఇది పాత నిబంధనలో చివరి గ్రంథంగా మనం చూస్తూ ఉంటాం. ఇది పాత నిబంధనలో చివరి గ్రంథం. అదే సమయంలో ఇంకొంచెం వాక్యం ఎరిగిన వాళ్ళు గనక అడిగితే ఏమంటారంటే, దీని తర్వాత అంటే దేవుడు మలాకీ ద్వారా మాట్లాడిన తర్వాత చాలా సంవత్సరాలు, అంటే సుమారుగా 400 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత లేదు అని, తర్వాత మళ్ళీ బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ప్రత్యక్షత వరకు కూడా మధ్యలో, అంటే మలాకీ గ్రంథంలో మాట్లాడిన తర్వాత మళ్ళీ దేవుడు ఒక 400 సంవత్సరాలు దేవుని వాక్య ప్రత్యక్షత లేదని, అది ఒక చీకటి కాలంగా బైబిల్ పండితులు లేదంటే వాక్యాన్ని ఎరిగిన వారు దాని గురించి చెప్తుంటారు. ఒకటి అందరికంటే బుక్ గురించి తెలిసిన వాళ్ళు, అంటే బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికన్నా అర్థమయ్యేది ఏంటంటే, మలాకీ పాత నిబంధనలో చివరి గ్రంథం లాగా ఉంటుంది. అయితే కొంత వాక్యం గురించి ధ్యానం చేసే వాళ్ళు, చదివే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, దీని తర్వాత దేవుడు చాలా సంవత్సరాలు, ఒక 400 సంవత్సరాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడలేదు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దానిని బట్టి మనం గనక ఆలోచన చేస్తే, ఇది మలాకీ గ్రంథము ఒక సకానికి, అంటే పాత నిబంధన ఒక తరానికి అదొక ముగింపులాగా, అదే సమయంలో కొన్ని వచనాలు ఎలా ఉంటాయంటే రాబోతున్న దానికి, అంటే నూతన నిబంధనకి ఒక పిలుపులాగా కూడా మనం దాన్ని చూస్తూ ఉంటాం. అదే సమయంలో ఈ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ విధంగా ఆలోచన, అంటే దేవుని యొక్క హృదయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. వాస్తవంగా సుమారుగా ఒక 55 వర్సెస్, అంటే మొత్తం 4 అధ్యాయాల్లో కలిపి చాలా చిన్న గ్రంథం, 4 అధ్యాయాలు, సుమారుగా 55 వచనాలు అంతే ఉంటాయి. దానిలో 47-48 వచనాలు దేవుడే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ దేవుడి వచనాలు ఉన్నటువంటి గ్రంథంగా కూడా మనం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతూ ఉంటుంది అంటే, దేవుడు తను ఇంకా అంటే దేవుడు తన ప్రజలతో తాను విసిగిపోయి ఇంకా వీళ్ళతో లాస్ట్ టైం మాట్లాడి ఇంకా ఆపేసేద్దాం. అంటే ఇప్పుడు మనం కూడా ఎవరితో ఉన్నా విసిగిపోయి ఈ ఒక్కసారి మాట్లాడదాము, ఇంకా మారారు, లేదంటే ఇంకా మళ్ళీ మాట్లాడద్దు, మనం కొన్నాళ్ళ వరకు వీళ్ళని దూరంగా ఉందాం, వీళ్ళతో మాట్లాడద్దు అని మనం అనుకున్నప్పుడు ఏం మాట్లాడతాము? అంతే కదా, అంటే ఏదేదో మాట్లాడం కదా. అంటే మన మనసులో ఇంకా వీళ్ళతో మాట్లాడకూడదు అని అనుకున్నప్పుడు మన బాధ అంతా కూడా మనం ఏమనుకుంటా ఉన్నాము, మనం ఎలా ఫీల్ అయ్యాము, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే సమయంలో దీన్ని కూడా మనం ఆ విధంగానే మనం ఆలోచన చేయొచ్చు. దేవుడు కూడా తన ప్రజలతో ఇంకా కొన్నాళ్ళు వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళ మానాలను వీళ్ళని వదిలేయాలి, ఏమైతే చూద్దాం అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడి ఉంటాడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఆ మాటలన్నీ కూడా మనం మలాకీ గ్రంథంలో చూడొచ్చు. అదేవిధంగా కేవలం అదొక్కటే కాదు, కానీ దేవుడు మాట్లాడితే ఎలాగ మాట్లాడతాడు అంటే ఇప్పుడు అది కూడా ఒక్కొక్కలాగా మాట్లాడతారు. ఇప్పుడు నేను మానేయాలి అనుకుంటే ఒక రకంగా మాట్లాడతాను, నాకు ఎవరి మీదన్నా కోపం కానీ ఏదన్నా అయ్యి నేను వీళ్ళతో మాట్లాడకూడదు అంటే నేను మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, ఇంకొక బ్రదర్ మాట్లాడే విధానం ఇంకొకలాగా ఉంటుంది. అలాగా రకరకాలుగా మనం చూస్తాం వ్యక్తులను బట్టి. అయితే దేవుడే అలాగా మాట్లాడకూడదు అనుకుంటే ఆయన మాట్లాడేటువంటి విధానం కూడా
ఎలాగుంటుంది అనేది. అంటే ఈ రెండు కోణాల్లో మనం దేవుని యొక్క హృదయం, అంటే తను ఇంకా మాట్లాడడం ఆపేయాలి అనుకుంటున్నాడు అనేటువంటి ఒకటి, అదే సమయంలో ఆయన తన విధానంలో తను ఏ విధంగా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అనేది కొన్ని విషయాలను ఈ 4 గ్రంథాల్లో నుంచి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి అంటే రెండే విషయాలు మన ముందు కొద్ది సమయంలో 2 విషయాలు. ఒకటి, దేవుడు తన యొక్క హృదయం యొక్క బాధను లేదంటే తన యొక్క హృదయ ఆశని తన ప్రజలతో చెప్పాలనుకునేటప్పుడు ఎప్పుడు అది కూడా ఇంక నేను వీళ్ళతో ఇంకా మాట్లాడను, ఇంకో 400 ఏళ్ళు నేను వీళ్ళతో మాట్లాడను అనుకున్న సమయంలో దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు, అది దేవుని కోణంలో నుంచి. అదేవిధంగా దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా దానికి స్పందించాలి, మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకొని మనం స్పందించాలనే విషయాలు ఇంకొక 5 విషయాలు, రెండు అంశాలని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకొని వాటి నుంచి మన మట్టుకు మనం కూడా ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలో ఉన్నాము. ఏ విధంగా అయితే వీళ్ళు మలాకీ టైంలో ఏ విధంగా అయితే పాత నిబంధనకి వాళ్ళు చివరి భాగంలో ఉండి మరి నూతనమైన కొత్త నిబంధన గురించి వాళ్ళు ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగి ఉన్నారు, ఈ సమయంలో మనం కూడా ఈ ఇయర్ ఎండ్లో ఉన్నాము, మరొకమైన నూతన సంవత్సరం కొరకు మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అది నూతనంగా అంటే గడిచిన దానిలాగా కాదు కానీ ఇంకా మెరుగ్గా ఇంకా శ్రేష్టంగా ఉండాలి అనేటువంటి ఆశ మనం ప్రతి ఒక్కరిలో కూడా మనం కలిగి ఉంటాము. అయితే దానిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కూడా అది సరి చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, నేను మొదటిగానే స్టార్ట్ చేసినట్లుగా అంటే మనం మొదటగా చదువుకున్న వాక్య భాగంలో చూస్తే దేవుడు స్టార్ట్ చేయడమే దేంతో స్టార్ట్ చేశారంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. వాస్తవంగా అప్పుడున్నటువంటి పరిస్థితులు అవన్నీ కనుక ఆలోచన చేస్తే తర్వాత ఉన్న అధ్యాయాల్లో కనుక మనం చూస్తే దేవుడు చాలా ప్రశ్నలు వాళ్ళని అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతిదీ ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇచ్చేటువంటి బలి, వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు, వాళ్ళు చేసేటువంటి బోధ, వాళ్ళు జీవించేటువంటి విధానం, ప్రతిదీ కూడా ఆయన ప్రశ్నించినట్లుగా మనం తర్వాత ఉన్న అధ్యాయాల్లో చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, గమనించాల్సింది ఏంటంటే వీటన్నిటిని ప్రశ్నించడానికంటే ముందు దేవుడు జ్ఞాపకం చేసింది ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను అని అంటున్నాడు. దేవుడు ఆయన చేయకుండా ఏమీ మనల్ని అడగడండి. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆయన చేయకుండా ఏమీ మనల్ని అడగడు. తాను ఇవ్వకుండా అంటే మనల్ని ఎనేబుల్ అంటే మనల్ని దాన్ని ఇవ్వకుండా మనకేమి ఇవ్వకుండా ఆయన మనల్ని అడిగేటువంటి దేవుడు కాదు అన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, అదే సమయంలో మనం సరి చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తాడు. అంటే ఇవన్నీ ఆయన ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కన్నా సరే వీళ్ళు ఏమన్నా మారి సరి చేసుకుంటారేమో అనేది ఆ మాటలో ఉన్న, అంటే నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను అంటే అది దాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన మన కొరకు ఆయన ఏం చేశాడో మనల్ని గుర్తు చేసుకోమని ఆయన జ్ఞాపకం చేసినట్లుగా ఉంటుంది. అదే సమయంలో మనం దాన్ని అర్థం చేసుకొని మనం మార్చుకోవాల్సిన వారుగా ఉన్నాము అన్నట్లుగా కూడా ఆయన ఆ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అంటే ఆ మాట మొదలుకొని చివరి వరకు కూడా అంటే సుమారుగా 3వ అధ్యాయం చివరి భాగం వరకు కూడా దేవుడు అడిగిన ప్రతి మాటకి ప్రతి దానికి కూడా ప్రజలు ఆయన్ని ప్రశ్నించినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడే ఒక మాట చదువుదాము. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. అంటే ఇక్కడ దేవుడు నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే వాళ్ళ ప్రశ్న ఏంటి? నువ్వు ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు? ఇలాగా అంటే వాస్తవంగా ఆయన అంటే మనం ఇందాక ఆరాధనలో కూడా మనం పాటలో పాడుకున్నప్పుడు కూడా నీకు సాటి ఎవరు యేసువా అన్నట్లుగా ఆయన పాడాం మనము. ఇప్పుడు అలాంటి ఆయన నేను మిమ్మల్ని ప్రేమించాను అని అడుగుతూ ఉంటే వీళ్ళు ఏమంటా ఉన్నారు? నువ్వేమి ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు అని అడుగుతూ ఉన్నాడు. వాస్తవంగా ఆయనకు అడగాల్సిన అవసరం ఉందండి. ఆయన యొక్క స్థితిని బట్టి కానీ ఆయన యొక్క స్థానాన్ని బట్టి కానీ ఆయన మనల్ని ఈ విధంగా అడగాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన ఆజ్ఞ ఇవ్వచ్చు, అసలు మీరు రండి మీ సంగతి ఏంటో చూస్తానని అనవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ నేను మీకోసం అది చేశాను ఇది చేశాను అని జ్ఞాపకం చేయకుండా ఆయన ఏమనొచ్చు? ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయనకున్న స్థానాన్ని బట్టి ఆయన ఏమనొచ్చు? అసలు మీ సంగతి ఏంటో మీ లెక్క తెలుస్తాను, మీరు రండి మీ సంగతి చూద్దాం రండి అని అనొచ్చు. కానీ
ఆయన చాలా ప్రేమతో ఆయన ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అంటున్నాడు. ఐ హ్యావ్ లవ్డ్ యూ అని ఉంటుంది అనమాట ఇంగ్లీష్ బైబిల్లో అయితే. అయితే వాళ్ళ సమాధానం మాత్రం, వాళ్ళ స్పందన మాత్రం ఏ విధంగా ఉందంటే, నువ్వు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపిది వందురు అని అంటాను. అటువంటి మొదటిగా అంటే నేను ఒక 5 విషయాలు జ్ఞాపకం చేయాలనుకున్న దాంట్లో మొదటిగా, దేవుడు తాను చేసింది అంటే తాను ఇవ్వకుండా మనల్ని ప్రశ్నించడు. తాను మనకి పంచకుండా ఆయన మనల్ని దగ్గర నుంచి ఏమీ ఆశించడండి. ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల నుంచి ఆశిస్తూ ఉన్నాడు అన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా ఆయన ప్రశ్నను గురించి కూడా, ఆయన ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు అది కూడా మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా, చాలా దాన్ని ఏమంటారు, ఎక్కడా కూడా చిరాకు పడినట్లుగా మనకు అనిపించదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి, దేవుడు అడిగిన దానికి వాళ్ళు అడిగే ప్రశ్నలకి కూడా ఎక్కడ దేవుడు విసుక్కున్నట్లుగా, చిరాకు పడినట్లుగా ఉండదు. కానీ చాలా స్పష్టంగా, అంటే ఆ ప్రశ్న కూడా చాలా సూటిగా, చాలా స్పష్టంగా, చాలా యథార్థంగా అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇంకొక ఇలాంటి ప్రశ్నలు మనం చాలా చూస్తూ ఉంటాం మలాకీలో. మరి ఒకటి చదువుతాం చూడండి, 6వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నేను నామము నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ. అంటే ఆ ప్రశ్న అంటే ఆలోచన చేసి ఎంత క్లియర్గా ఉందండి. అంటే నేను మీకు యజమానుణ్ణి, నేను మీకు తండ్రిని, అయితే మీరు నాకు ఇవ్వాల్సిన ఘనత ఎక్కడ ఇస్తున్నారు, మీరు నన్ను నిర్లక్ష్య పెట్టారు అంటే, వీళ్ళు దాని గురించి ఆలోచన కూడా చేయకుండా ఎదురుగా ప్రశ్నించినట్లుగా. కనీసం దేవుడు అడుగుతున్నాడు, అరే మనం ఏం చేసి ఉంటాము అన్ని వాళ్ళు ఆలోచన చేయడం కాదు, కానీ వాళ్ళు ఏమన్నారు అక్కడ, ఏం చేసి నిన్ను నిర్లక్ష్య పెట్టాము అని వాళ్ళు ప్రశ్నించినట్లుగా మనం దేవుణ్ణే వాళ్ళు ప్రశ్నించినట్లుగా చూస్తాం. అయితే వీళ్ళ మరి ఆ సమయంలో కూడా దేవుడు ఎక్కడా కూడా వారి మీద కోప్పడినట్లుగా, లేదంటే విసుగుతో వాళ్ళకి సమాధానం చెప్పినట్లుగా ఉండవు, కానీ చాలా అదే టోన్లో కూడా ఆయన కూడా మాట్లాడినట్లుగా, అదే విధంగా ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అంటే మొదటిగా ఆయన చెప్తాడు, వాళ్ళు వినకపోతే దానికి సాక్ష్యం కూడా చెప్తాడు, దానికి ఉదాహరణ కూడా చెప్తాడు. ఇంకా అన్నీ అంటే తర్వాత వచనం కనుక చూస్తే చాలా క్లియర్గా, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచదమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గుడ్డిదానిని తీసుకొని ఇంకా చూస్తే అక్కడ మీ అధికారికి అయితే మీరు ఇస్తారా అని అడుగుతాడు. ఇంకా ఇంతకంటే అర్థం కావడానికి ఇంకేమనాలి అంటే ఆయన ఏమని అడుగుతాడంటే, మీ అధికారికి అయితే మీరు వెళ్ళి గుడ్డిదాన్ని ఇస్తారా, కుంటిదాన్ని ఇస్తారా, మరి నా దగ్గరికి, నా బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చి మీరు ఇస్తున్నారు కదా, అది నిర్లక్ష్యం చేయడం కాదా అన్నట్లుగా. అంటే నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఆయన ఎంత సౌమ్యంగా, ఎంత యథార్థంగా, ఎక్కడా కూడా నొప్పి కూడా, అంటే మీరు ఇది చేశారని సాక్ష్యంతో సహా, మీరు ఇలా చేశారు ఉదాహరణతో సహా, మీ యజమానికి అయితే మీరు ఇలా చేస్తారా అని చాలా స్పష్టంగా కూడా ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు నేను ఇది జ్ఞాపకం చేస్తూ అన్నానంటే, అది దేవుని విధానం. ఇందాక మనం ఏమనుకున్నాం, 2 విషయాలు అనుకున్నాం. ఆయన మాట్లాడడం ఆపేయాలనుకున్నాడు కాబట్టి ఆయనకు ఒక బాధ ఉంది. అంటే నేను ఎలాగన్నా వీళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళకి చెప్పాలి అనేటువంటిది ఉంది. అదే సమయంలో ఆయన దాన్ని చెప్పేటువంటి విధానం కూడా ఆయన తన అధికారాన్ని బట్టో, మరి తన యొక్క స్థానాన్ని బట్టి గద్దించి చెప్పడం అలా కాదు, కానీ ఎంతో సౌమ్యంగా వాళ్ళకి ఉదాహరణతో, అదేవిధంగా మరి సాక్ష్యాలతో సహా వాళ్ళు ఇంకా ఎప్పుడు చేశాము అని ఎదురు ప్రశ్న వేస్తున్నప్పటికీ కూడా ఆయన చాలా సౌమ్యంగా ఆయన వాళ్ళని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 2 విషయాలు. ఒకటి, ఆయన తన ప్రేమని జ్ఞాపకం చేసి, ఆయన ప్రశ్నించడానికంటే ముందు ఈ విధంగా అనుకుందాం, ఆయన ప్రశ్నించడానికంటే ముందు ఆయన తన ప్రేమని జ్ఞాపకం చేశాడు. అదేవిధంగా ఆయన ప్రశ్నించేటువంటి విధానం కూడా ఆలోచన చేస్తే చాలా చాలా స్పష్టంగా, యథార్థంగా, సౌమ్యంగా, సాక్ష్యాలతో సహా వాళ్ళతో మాట్లాడినట్టుగా. ఎందుకు అంటున్నాను అంటే, వాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఎదురు ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన చాలా సౌమ్యంగా సమాధానం చెప్పినట్లుగా, ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మూడవ భాగం కనుక మనం చూస్తే అక్కడ ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉండి, ఇక్కడ అంటే దేవుని ప్రశ్నించే విధానంలో ఇంకొకటి ఏమి గమనించవచ్చు అంటే, ఇక్కడ ఆయన ఈ 6వ దాంట్లో అక్కడ చాలా చాలా క్లియర్గా నిర్లక్ష్య పెట్టు
యాజకులారా అని మాట్లాడినట్లుగా మనం చూస్తాం కదా. అంటే ఆయన ప్రశ్నించే విధానం గురించి ఇంకొక తలంపు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 6వ వచనంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చాలా సూటిగా యాజకుల్ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నన్ను నిర్లక్ష్య పెట్టి యాజకులారా అని. అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా ఆయన యాజకుల్ని మీరు చేసేటువంటి బోధ మీరు జనాల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నట్లుగా ఉంది, కానీ సత్యం ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో అది మీరు బోధించట్లేదు అని యాజకుల్ని ఆయన సూటిగా ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 2వ అధ్యాయం మధ్యలో నుంచి కనుక చూస్తే అక్కడ యూదా ప్రజల్ని తన యొక్క ప్రజల్ని ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన జవాబుదారులుగా, అంటే ప్రతి ఒక్కరిని ఆయన బాధ్యత కలిగిన వారులుగా ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే సింపుల్గా ఒకరి మీద తోసేయడానికి మనం ఇష్టపడతాం. మనల్ని ఎవరన్నా ప్రశ్నించారనుకో, ఇప్పుడు మా టీచర్స్ అంటే పిల్లల్ని అడిగితే అర్థమైపోయింది. ఏమంటారు, మా టీచరు ఇదే చెప్పారు, లేదంటే మా టీచర్ అసలు చెప్పలేదు, ఎగ్జామ్కి ఇది వస్తుందని చెప్పలేదు, మా సిలబస్లో లేదు. ఇలాగా ఏదన్నా మనం ఒక ప్రశ్న వేసినప్పుడు మనం ఏం చేయడానికి ట్రై చేస్తూ ఉంటామంటే ఇంకొకరి మీద దాన్ని పాస్ చేయడానికి, దాని గురించి ఆలోచించడానికి, సరి చేసుకోవడానికి చూడం, కానీ ఇంకొకరి మీద తోసేయడానికి ఆలోచన చేస్తాం. అయితే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఇద్దరిని కూడా ప్రశ్నించినట్లుగా, అంటే యాజకులనే ప్రశ్నించి వదిలేసి ఉంటే ప్రజలు ఏమని ఉండేవాళ్ళు, యాజకులు బాగుండి ఉంటే మేము కరెక్ట్గానే ఉండేవాళ్ళం అని ఉండేవాడు. అదే సమయంలో ప్రజలనే కనుక ప్రశ్నించి వదిలేసి ఉంటే యాజకులు ఏమని ఉండేవాళ్ళు, జనాలు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉండాల్సి వచ్చింది, అంతే కదా. అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు తోసేసుకున్నటువంటి ధోరణి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ప్రశ్నించేటప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యతను కూడా గుర్తు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక యాజకుల్ని ఇచ్చే బలులు, వాళ్ళు చేసే బోధే కాదు, ప్రజలు జీవించేటువంటి విధానము, వాళ్ళు ఏ విధంగా ఉంటా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన నిబంధన వాళ్ళు ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు, వీటిని కూడా ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే 3వ విషయం ఏంటంటే ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ అన్నీ ఇప్పుడు జనరల్గా మనం ప్రశ్నించేటప్పుడు మనం ఏ మైండ్తో వెళ్తాం, కడిగేసేయాలి కదా. అంటే అంటే అంతా అంటే మనం వాళ్ళ గురించి మనకు తెలిసిందంతా నిజమే అయి ఉండొచ్చు, అంటే వాస్తవంగానే వాళ్ళు అది చేసి ఉండొచ్చు. ఎలాగన్నా సరే ఇవన్నీ అడిగేసి వాళ్ళని నిలబెట్టేసి వాళ్ళంతూ తేల్చేయాలి, ఈరోజు ఎట్లాగో సెటిల్ చేసేయాలి. అంటే ఈ విషయం మనం మాట్లాడి ఏదో ఒకటి తేల్చేసేయాలి, ఆ ఉద్దేశంతో జనరల్గా అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క బిహేవియర్, అంటే వాళ్ళ యొక్క క్రియల్ని, అంటే వాళ్ళు చేసేటువంటి క్రియల్ని ఆయన ఎత్తి చూపడంలో ఆయన ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళ యొక్క హృదయాన్ని ఆయన ఎత్తి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన మీరు కుంటిదాన్ని గుడ్డిదాన్ని బలిచ్చారు అంటే ఆ బలి గురించి ఆయన మాట్లాడుతున్నట్టు కాదు అని ఏమన్నాడు ఆయన, మీరు నన్ను నిర్లక్ష్య పెట్టారు అన్నాడు. అంటే ఒక మీ లోకంలో ఉన్న ఒక అధికారికి ఇచ్చేటువంటి స్థానాన్ని, ఒక అధికారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని మీరు నాకు నీకు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మనమే ఆలోచన చేస్తే మన మేనేజర్లకు, అధికారులకు ఎవరికో మంచిది మందిరానికో దేవుడికో ఇచ్చేటప్పుడు మనం ఏదో అంటే పనికిరాని వాటిని ఇస్తూ ఉన్నాము అంటే ఏం ఉద్దేశంతో చేస్తూ ఉంటాం, మన 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 హృదయంలో మనం ఏమైనా ఆలోచించుకొని ఉంటాం అంటే ఏదైనా నడిచిద్దిలే, ఎవరు అడిగారు అంటే కేర్లెస్నెస్గా ఉంటుంది అనమాట. మనం లెక్కలేనితనం అనమాట, మనల్ని ఎవరు అడగరు కదా, మనం ఏం చేసినా మనల్ని ఎవరు అడగరు, ఇదే కదా ఉంది అన్నట్టు మనం ఒక రకమైన లెక్కలేనితనము, ఒక నిర్లక్ష్య స్వభావం ఉంటేనే అలా చేయగలుగుతాం. అంతేగాని నిజంగా గౌరవం, నిజంగా భయము అలాంటివి ఉంటే కనుక మనం దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చేటప్పుడు మనం అలాంటివి చేయమండి. అంటే ఇక్కడ దేవుడు వాళ్ళు ఇచ్చే బలిని గురించి మాట్లాడడం కంటే వాళ్ళు నిర్లక్ష్య పెడుతున్నారు, వాళ్ళ యొక్క మనసుని ఆయన హైలైట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ తర్వాత కూడా మీరు జనాలకి ఇష్టంగా బోధ చేస్తూ ఉన్నారు, అంటే నేను చెప్పిన ధర్మశాస్త్రం గురించి, నేను చెప్పిన సత్యం గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి మీరు బోధించకుండా మీరు జనాల్ని ఇష్టపెట్టేలాగా దాన్ని మీకు అనుకూలంగా మీరు బోధిస్తూ ఉన్నారు అని తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చేసేటువంటి పనులు కాదు, కానీ ఆ పని వెనకాల ఉన్నటువంటి మన హృదయాన్ని ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన ఉద్దేశం
మనల్ని శిక్షించడానికి కాదు కానీ మనము మారాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకనే 3వ అధ్యాయము 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని అంటాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అంటాడు. ఇంత చేస్తూ ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఇలాగా అంటే మీరు ఇలా చేశారు అంటే ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నా దేవుని ఉద్దేశం ఏంటంటే ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి చెప్దాం, ఇంకొకసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడదాం అంటే ఆయన ఆ ఉద్దేశంతోనే తను ఇవన్నీ కూడా చెప్పినట్లుగా చెప్తా వాళ్ళకి చాలా స్పష్టంగా ఇంకేమంటాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. ఇంకా అవకాశం ఉంది వాళ్ళకి, ఇంకా అప్పటికి కూడా వాళ్ళకి ఏం అవకాశం ఉందంటే ఇవన్నీ విని వాళ్ళు ఏమైనా ఆలోచించి దేవుడి వైపు తిరిగితే దేవుడు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడంటే వాళ్ళు గనక నా వైపు తిరిగితే నేను వాళ్ళ వైపు తిరుగుదాము అని ఆయన ఉద్దేశం కలిగి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ ఆయన వాళ్ళని శిక్షించాలి అనే ప్రశ్నిస్తే ఇవన్నీ కూడా ఏమి ఉండవండి. ఈ యొక్క వాదనే ఉండదు. ఇంకా ఆయన మాట్లాడడం, మనం ప్రశ్నించడం, ఈ వాదన ఆర్గ్యుమెంట్లు అలాంటి ఏమీ అవసరమే లేదు కదా, అవసరమే లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన మనల్ని మనం మారాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా మాట్లాడతాం. అదే మాట పైన కూడా ఉంటుంది. మనం పైన ఒకసారి చూస్తామా, యెహోవానైన నేను 6వ వచనంలో చూస్తే 3:6లో యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఇంకా అసలు మీరుతో నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే అది నేను మార్పు లేని దేవుణ్ణి. ఇందాక మనం ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, మనల్ని విమోచించాడు, మన పాపాల నుంచి వాటిని బట్టి మనల్ని శిక్షించలేదు కానీ వాటిని ఆయన క్షమించాడు. అలాంటి మార్పు లేనటువంటి దేవుడు కాబట్టి ఇంకా మనం ఆయన ముందు అంటే మనం నిలబడి ఆయన ప్రశ్నిస్తున్న వాటికి ఎదురు ప్రశ్న వేసి ఇంకా లయం కాకుండా ఉన్నారు అంటే అది ఆయన యొక్క కృప, ఆయన యొక్క మార్పు లేని దేవుడు కాబట్టి మీరు లయం కాలేదు. ఎప్పటికైనా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన యొక్క ఆశ కూడా మనం చూస్తే 3వ అధ్యాయం చివరి భాగంలో 4వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే 17వ వచనం 3:17లో దేవుని యొక్క ఆశ ఏమనుందంటే, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు, తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది దేవుని యొక్క ఆశ. ఆయన ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి బాధ మనం చూసాము. అంటే ఈ ప్రజలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఈ ప్రజలు మీ మాటలతో నన్ను ఆయాస పెట్టారు అని ఉంటుంది. 2వ అధ్యాయం మధ్యలో చూస్తే కనుక మీ మాటలతో మీరు నన్ను ఆయాస పెట్టారు అని ఉంటుంది. నాకు అసహ్యమైనది చేశారు, ఇది యెహోవాకు అసహ్యం అని మీకు తెలియదా అని అంటాడు. వాళ్ళ యొక్క రిలేషన్స్ గురించి మాట్లాడతా ఇది యెహోవాకు అసహ్యం అని మీకు తెలియదా అని అంటాడు. మీరు నన్ను బాధ పెట్టారు అని అంటాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే నువ్వు ఎప్పుడు ప్రేమించావు అని అడిగేటువంటి స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు అని చాలా చాలా ఆయన బాధ చెప్తూ, అదే సమయంలో ఆయన ఆశ ఏముంటుంది, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను, మీరు నా స్వకీయ జనమై ఉంటారు, నేను ఒక తండ్రి కుమారుని కనికరించినట్లు నేను మిమ్మల్ని కనికరిస్తాను. అదేవిధంగా 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ ఏముంటుందంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి. అంటే ఆయన ఒక నిరీక్షణ గురించి కూడా ఇక్కడ మీరు ఇప్పుడు మనం తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు అనేది ప్రస్తుతానికి సంబంధించింది. అయితే మన నిరీక్షణ కూడా ఏమనుందంటే ఆయన మనకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అన్నట్లుగా. మరి అదేవిధంగా ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము అటువంటి దేవుడు అంటే తానే మనల్ని ప్రేమించిన తర్వాతే ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఆయన మనకేం చేయకుండా, మనకేమి ఇవ్వకుండా, మనల్ని ఏం పట్టించుకోకుండా ఆయన ఏం ప్రశ్నించట్లేదు. ఆయన నేను మిమ్మల్ని ప్రేమించాను అని జ్ఞాపకం చేసే ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అది మనల్ని శిక్షించడానికి కాదు కానీ అది మనం మారాలి అని ఆయన ఆశతో ఆయన చేస్తూ ఉన్నప్పుడు, అదేవిధంగా ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని మనకు ఒక నిరీక్షణ కలుగు చేయాలి అన్నటువంటి హృదయంతో అటువంటి ఆశతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు సమయంలో కూడి వచ్చిన మనము అటువంటి మాటలకి మనం ఏ విధంగా దేవుడు మనల్నే ప్రశ్నిస్తూ ఉంటే, అంటే
చాలా విషయాల్లో ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క వివాహాల విషయంలో, వారు అన్యుల్ని చేసుకునే విషయంలో, వాళ్ళ యొక్క భార్యల్ని విడనాడే విషయంలో, దేవునికి 10వ భాగం ఇవ్వకుండా వాళ్ళు దాచుకుంటున్న విషయాల్లో, అంతకంటే ఎక్కువగా దేవుని గురించి గర్విష్టపు మాటలు మాట్లాడినప్పుడు, దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుండగా దేవుడు వాళ్ళని సౌమ్యంగా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశ కలిగి, వీళ్ళు మారతారు, వీళ్ళు నా తట్టు తిరిగితే నేను వాళ్ళ వైపు తిరుగుదాము, నేను మార్పు లేని దేవుడిని కనుక మీరు ఇంకా, అంటే ఒకవైపు జ్ఞాపకం చేస్తాను తన గురించి, మీరు ఇంకా ఉన్నారు అంటే అది మీరు క్రియల వల్ల కాదు, నేను మార్పు లేని వాడిని కాబట్టి మీరు ఇంకా లయము కాలేదని ప్రేమతో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, మన వంతు కూడా మనము జ్ఞాపకం వినవలసిన వారం. కానీ దాని గురించి ఆలోచన, అంటే ఎదురు ప్రశ్నించడానికంటే ముందు కనీసం దాని గురించి ఆలోచించవలసిన వారుగా మనం ఉన్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే గ్రంథంలో నుంచి ఇంకొక 5 మాటలు మనం ఏ విధంగా స్పందించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అనేది ఒక 5 మాటలు క్విక్గా చూసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటిగా ఆయన యాజకుల్ని ఈ విధంగా మాట్లాడుతూ అక్కడ ఏమని ఉంటుందంటే 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏమని ఉందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించును. మీరు దానిని మనసునకు తెచ్చుకొన రైతిని గనుక ఇంతకు మునుపై నేను వాటిని శపించి ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, లేదంటే గమనించాల్సింది ఏంటంటే, అక్కడ నా నామమును గణపరచునట్లుగా మనఃపూర్వకంగా దానిని, అంటే వాళ్ళు ఏం చేయట్లేదు అనేది మనం చూస్తున్నాం, వాళ్ళు ఆలోచించట్లేదు. అయితే మనం ఏం చేయాలి, మనం మనఃపూర్వకంగా ఆలోచించవలసిన వారిగా ఉన్నాం. దేనిని గురించి అంటే ఆ పైన రాయబడి ఉంది కదా, అక్కడ నా నామమును గణపరచునట్లు, అక్కడ ఏమని అంటా ఉన్నాడు, నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకంగా మీరు ఆలోచన చేయాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏ సందర్భంలో ఆయన ఆ మాట అన్నాడు అంటే, దాని ముందు ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం కదా, వాళ్ళు ఇచ్చేటువంటి బలుల గురించి ఆయన అక్కడ మాట్లాడతాడు. ఒక కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, ఏదంటే తెగులు వచ్చిన దాన్ని వాళ్ళు బలి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నా నామము గణపరచునట్లు మీరు మనఃపూర్వకంగా ఆలోచించాలి అన్నట్లుగా అంటూ ఉన్నాడు. అంటే ఈ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ కాలంలో వాళ్ళకి ఇవ్వబడిన నిబంధన ఏంటంటే, వాళ్ళు బలులు అర్పించాలి, ఎటువంటి కలంకం లేని వాటిని, మచ్చ డాగు లేని వాటిని తీసుకొని వచ్చి అర్పించాలి అనేటువంటి వాళ్ళది. అయితే ఈ కాలంలో, అంటే ఈ సమయంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినప్పటికీ, అది మనకు అప్పగింపబడినటువంటి పని, అది ఏమైనప్పటికీ, మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా మనం మనపూర్వకంగా ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని నామానికి గణపరచబడుతూ ఉందా, అంటే నా నామము గణపరచునట్లు, అంటే అది ఏ పని అన్నా ఉన్నాడు, అది శుభ్రం చేసే పని అయినా ఉండొచ్చు, మరి ఇంకేదన్నా పని ఉండొచ్చు, మరి ఇక్కడ నిలబడి వాక్యాన్ని అందించేటువంటి పని అయినా ఉండొచ్చు, ఏదన్నా మనకు అప్పగించబడిన పని ఏదైనా అయినప్పటికీ కూడా మనం మనఃపూర్వకంగా ఆలోచించాల్సిన ఒకటేంటంటే, దేవుని నామానికి గణపరచినట్లు నీ చేసే పని అది దేవుని నామాన్ని గణపరచినట్లుగానే ఉందా? ఏం చేసినా చెల్లిద్దులే, ఎవరు చూశారు, ఎవరు అడిగారు మనల్ని, ఏం అవసరమే లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే చేశారు. ఆ కాలంలో ఉన్న యాజకులను దేవుడు ప్రశ్నించింది కూడా అది, మీ అధికారులకైతే మీరు మంచిది ఇస్తారు కానీ బలి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇలాంటి చేశారు అంటా ఉన్నాడు. మనం కూడా దాన్ని మనం ప్రశ్నించుకోవచ్చు. మనం చేసేటప్పుడు మనదైతే మనం ఎలాగే చేస్తామా, మన వస్తువు అయితే మనం ఎలాగే చూస్తామా, మనం శుభ్రం చేసుకునేది అయితే మనం ఎలాగే శుభ్రం చేసుకుంటామా, లేదంటే మన పని అయితే మనము ఎలాగే చేస్తామా? అది ఒక కోణంలో ఆలోచన చేస్తే, రెండో కోణంలో అసలు దీనివల్ల దేవునికి మహిమ ఉందా అంటే, మనఃపూర్వకంగా మనం దాన్ని ఆలోచించుకొని మనం చేసే పనిలో మనం చేసి దాన్ని ఆ విధంగా మనం దేవుణ్ణి గణపరచవలసిన వారిగా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మన క్రియల గురించి ఆయన మాట్లాడినట్లుగా మన క్రియల్ని మనం మనఃపూర్వకంగా ఆలోచించాలి అని జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 2వ అధ్యాయం చివరి భాగం, అంటే చివరికి కాదు, ఇక్కడ 11, 16 వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, చివరికి వచ్చే, సరే మొత్తం చదువుదాము. 16వ వచనం చదవండి సరే. నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిస్తున్నాడు, మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుడు నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి,
విశ్వాసఘాతకులు కాకుడి. ఇక్కడ ఇందాక మీరు మనఃపూర్వకంగా ఆలోచించుడి అన్నాడు. దేని గురించి ఆలోచించాలి అంటే మనం చేసే పనుల ద్వారా దేవుడు మహిమ గణపరచబడతా ఉన్నాడా లేదా అనేది మనం మనఃపూర్వకంగా మనం ఆలోచించాలి. ఇక్కడ ఏమని అంటా ఉన్నాడంటే మీ మనస్సులను కాచుకొనుడి అంటా ఉన్నాడు. దేని విషయాల్లో మన మనస్సులను కాచుకోవాలి అంటే ఎందుకు అనే దానికి అక్కడే సమాధానం ఉంది. దేనికి? మన విశ్వాసఘాతకులు కాకుండా. విశ్వాసఘాతకులు అని ఎప్పుడు అంటాం? ఎవరిని అంటాం? మనం ఏదన్నా నమ్మి మనం ఏదన్నా పని అప్పగించామనుకోండి, ఎందుకు అప్పగిస్తాం? నమ్మి అప్పగించామంటే వాళ్ళు చేస్తారనే చేస్తాము. వాళ్ళు నమ్మిన పని చేయలేదనుకోండి, వాళ్ళని ఏమంటారు? మనం నమ్మి ఏదైనా చెప్పి మనం ఎవరైనా ఆశ్రయించి వీళ్ళు చేస్తారని మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు చేయగలిగి ఉండి కూడా చేయకపోతే మనం దాన్ని అలా అంటాం. అయితే ఇక్కడ కూడా దేవుడు వాళ్ళకి కొన్ని కట్టడలు, మీరు ఈ విధంగా జీవించండి, ఈ విధంగా చేయండి అని వాళ్ళకి కొన్ని కట్టడలు ఇచ్చినప్పుడు నమ్మి ఆయన ప్రజలుగా చేసుకుని కట్టడలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంట? విశ్వాసులు. అంటే ఇక్కడ వాస్తవంగా 2వ అధ్యాయము మొదటి భాగం గురించి కనుక ఈ సందర్భం గురించి కనుక ఆలోచన చేస్తే అక్కడ దేవుడు మన యొక్క రిలేషన్స్ గురించి, మన సంబంధాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటిగా ఏమంటాడంటే మీరు అన్ని దేవతల పిల్లల్ని పెండ్లి చేసుకున్నారు అని అంటాడు. చూస్తాం కదా పైన 11 చివరి భాగంలో ఏముంటుందంటే యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్ని దేవత పిల్లలను పెండ్లి చేసుకున్నారు అని అంటాడు. ఇక్కడ ఇందాక మనం చదువుకున్న 16వ వచనంలో ఏమని అంటాడంటే మీరు పరిత్యజించున్నారు అంటాడు. 15వ వచనం చివరి భాగంలో కూడా అదే మాట చూస్తాం చూడండి. చివరి భాగంలో 15 చివరిలో ఏముంటుంది? కాగా ఇంకా ఇక్కడ కూడా కాగా ఇక్కడ 2 విషయాలు మిమ్మును మీరే అన్నట్లుగా మీ మనస్సులను కాచుకొనుడి. 15లో కూడా అదే మాట అంటాడు. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోండి అని అంటాడు. ఎందుకు? విశ్వాసఘాతకులు కాకుండాన్నట్లుగా మనకి నమ్మకంగా మనకు అప్పగించిన విషయంలో మనం విశ్వాసఘాతకులుగా కాకుండాన్నట్లు ఇక్కడ మనకు అప్పగించినది అనే సందర్భంలో దేని గురించి మాట్లాడుతూ ఉందంటే మన సంబంధాల గురించి, మన రిలేషన్స్ అంటే మనకి ఇవ్వబడినటువంటి రిలేషన్స్లో మనం ఎంత నమ్మకంగా ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా అయితే భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటాం. అది మనం ఏ విషయంలో ఉన్నా కూడా మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. భార్యాభర్తల విషయంలో అవ్వచ్చు, మనకి అప్పగించబడిన ఏ సంబంధం అయినప్పటికీ కూడా ఆ సంబంధం విషయంలో మనము నమ్మకంగా ఉన్నామా, విశ్వాస ఘాతకులుగా ఉన్నామా? అది కాకుండా ఉండాలంటే ఇక్కడ ఏమంటా ఉంటే మిమ్మల్ని మీరే జాగ్రత్త చూసుకోనండి, మీ మనస్సులను మీరు కాచుకొనండి, మీరు విశ్వాసఘాతకులు కాకుండా చూసుకోండి. అంటే ప్రియులారా ఈ సమయంలో మనం కూడా మనకు అప్పగించబడిన మనకున్నటువంటి సంబంధాల్లో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? దేవునికి నమ్మకంగానే అంటే విశ్వాసఘాతకులుగా జీవిస్తూ ఉన్నామా, లేదంటే నమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్నామా? ఈ విషయాల్లో దేవుడు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే మీ మనసులను మిమ్మల్ని మీరే జాగ్రత్త చూసుకోండి, మీ మనసులను మీరు కాచుకొనుడి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మన క్రియల విషయంలో మనం మనఃపూర్వకంగా ఆలోచించవలసిన వారిగా ఉన్నాము. అదేవిధంగా మన యొక్క సంబంధాల విషయంలో మన మనస్సులను మనము కాచుకొని మనం ఆ విషయాల్లో పవిత్రంగా అన్ని సంబంధాల విషయాల్లో మనం ఆ విధంగా విశ్వాసఘాతకులు కాకుండాన్నట్లుగా మన మనసులు మనం కాచుకోవాల్సిన, మనల్ని మనమే జాగ్రత్త చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. మరి మూడో వచనం చూద్దాం చూడండి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకుంది 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమనుందంటే మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. అయితే ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఆ మాట ఆయన ఏ ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నాడంటే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అనగానే వెంటనే వాళ్ళు ఏమన్నారు? మేమేం చేయాలని అంటున్నారు. నేను దేని విషయంలో తిరుగుదామని మీరందరూ అంటే దానికి దేవుడి సమాధానం ఏంటంటే మానవుడు దేవుని యొద్ద దొంగలిగిన అంటే దేవునికి ఇచ్చే విషయంలో ఆయన తట్టు తిరగడం. అంటే ఆయన తట్టు తిరగడం అంటే పైన కూడా అక్కడ ఏముందంటే నా ఆజ్ఞలు గైకొన్నట్లు కానీ అక్కడే ఉంది 7వ వచనంలో నా కట్టడలను గైకొనున్నట్లు వాటిని త్రోసివేసి వాళ్ళైతే వాళ్ళని కట్టడలు గైకొనకుండా వాటిని తోసేశారు. మీరైతే నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే నా ఆజ్ఞలు గైకొనండి, నా కట్టలను గైకొనండమే ఆయన వైపు తిరగడం అంటే అటువైపు అంటే ఏదో సైడ్ తూర్పు వైపు తిరిగి కూర్చోవడం ఆయన వైపు తిరగడము, ఇంకో వైపు తిరిగి కూర్చోవడం ఆయన వైపు తిరగడం కాదండి.
ఇక్కడ ఆ ఉద్దేశం ఏంటంటే నా కట్టడలను గైకొనుడి, నా వైపు తిరుగుడి అంటాం. ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన వైపు తిరగడం. అయితే ఇక్కడ ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాట అంటా ఉన్నాడంటే 8వ వచనంలో మనం చూసాం కదా, మీరు నాకు ఇచ్చే విషయంలో మీరు దొంగలు ఇచ్చారు అంటాడు. అంటే కేవలం అది డబ్బు విషయం మాత్రమే కాదు, అంటే కానుక విషయం మాత్రమే కాదు, కానీ మనకి ఇవ్వబడిన విషయంలో అని అనుకోవచ్చు. అంటే నేను ఈ విధంగా అనుకుంటాను, నీకు ఇవ్వబడిన సమయం, నీకు ఇవ్వబడిన సామర్థ్యం, మరి నీకు ఇవ్వబడిన తలాంతులు అయి ఉండొచ్చు, నీకు అది ధనమైనా అయి ఉండొచ్చు, హోదా అయినా అయి ఉండొచ్చు, ఏదన్నా అవనివ్వండి, దేవుడు నీకు ఇచ్చిన దాని విషయంలో అనే ప్రశ్నిస్తాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుడు ఇచ్చిందే అడుగుతాడు అని. ఇప్పుడు నీ దగ్గర లేకుండా నువ్వు కానుక ఇవ్వలేదని ఎప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నించడండి. మన దగ్గర ఉన్నదాని గురించే మనం లెక్క అప్పచెప్పవలసిన వారు. ఇక్కడ మనం ఆయన వైపు, ఆయన తట్టు తిరగడము అంటే సాధారణంగా మనందరం కూడా టైం విషయమే అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఎవరన్నా, అంటే నేనైనా ఎవరన్నా సరే టైం లేదు, ఎవరికైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి టైం లేదు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి, జాబులు వెళ్ళే వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి టైం లేదు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు, మీకు టైం లేదు సరే, అయినా కూడా కొంచెం టైం ఇస్తే, మీకు టైం లేదు, మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీ దగ్గర టైం లేదు, అయినా సరే నా కోసం కొంత టైం ఇస్తే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను మీ తట్టు తిరుగుతాను. అంటే ఇంకొంచెం టైము మీరు ఇస్తే, మీకున్న బిజీ దాంట్లో నుంచి కొంత టైము, మీకున్న లేమిలో నుంచి కొంత, మీకున్న అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, బలహీనతలు అవ్వచ్చు, దాంట్లో నుంచి కొంత టైం, కొంత ప్రయాస దేవుని కోసం ఏదన్నా అవనివ్వండి. మనకున్న దాంట్లో మనం లేదు అని ముడుచుకొని కాదని ఉన్న దాంట్లో మనం కొంతన్నా ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు, లేదనేసి, చేయలేననేసి, ఇవ్వలేననేసి, నా వల్ల కాదనేసి పూర్తిగా మనం తప్పుకొని లేదంటే తప్పించుకునే రకంగా కాదు, కానీ మనం ఎంతో కొంత ఏదో ఒకటి చేయటానికి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు ఇవ్వడం, ఈ సందర్భంలో దేవుడు దేని గురించి మాట్లాడుతాడంటే, వాళ్ళు ఇవ్వాల్సిన అర్పణలు వాళ్ళు ఇవ్వట్లేదు. దాన్ని దేవుడు ఏమన్నాడంటే, దొంగిలించారా అని దొంగ అంటా ఉన్నాడు. వాస్తవంగా ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలిదిరి. మళ్ళీ దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిదమని మీరందరూ, అంటే ప్రశ్న అండి. ప్రశ్న అంటే దేవుడు ఒక మాట అడిగితే ఆలోచించేది కూడా ఏం లేదు, ఇమ్మీడియట్గా ఎప్పుడు, ఏ విషయం, ఎందుకు, ఇట్లాంటి ప్రశ్నలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మనకిచ్చిన దాంట్లో మనము దొంగిలిస్తూ ఉన్నామా, ఇస్తూ ఉన్నామా, అసలు మనం తిరగడానికి అసలు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా, మంద కాదులే ఇదని చెప్పేసి మనము పట్టించుకోకుండా లేదంటే తప్పించుకుంటా ఉన్నామా అన్న విషయాల్లో మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాము. అయితే చివరిగా మూడవ అధ్యాయంలోనే 16-17 వచనాల్లో అక్కడ ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఈ మాట చాలా బాగా అనిపించిందండి నాకైతే. 16వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, అప్పుడు స్టార్టింగ్ 16వ వచనం బిగినింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది, అప్పుడు అంటే ఎప్పుడు అంటే ఈ దేవుడు ఈ ప్రశ్నలన్నీ మాట్లాడినప్పుడు, దేవుడు ఇవన్నీ మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు, దేవుడు మనం వేసే ప్రతి ఎదురు ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్తా ఉన్నప్పుడు, దేవుడు అన్నిటినీ నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఇచ్చే బలి గురించి, నువ్వు చేసే బోధ గురించి, నువ్వు చేసేటువంటి జీవించే విధానం గురించి, నువ్వు మాట్లాడే మాట గురించి, అక్కడ 17వ వచనంలో కనుక మనం చూస్తే 2:17లో మనం చూడలేదు, కానీ అక్కడ చూడండి, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేని చేత ఆయన ఆయాసపెట్టుచున్నామని, మనం ఆడే మాటల గురించి, మనం చేసేటువంటి, మీరు గర్విష్ఠులుగా మాట్లాడారు అని 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మీ బహు గర్వపు మాటలు పలికారు అని అంటాడు. అయితే వీటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసి మన ప్రశ్నకి ఎదురు ప్రశ్న వేసినప్పుడు దానికి కూడా సమాధానం చెప్పి, ఆ తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మనం గనక నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి మాట్లాడుకోవడం అంటే ఏంటంటే ఇదే. ఇప్పుడు నిజమే కదా, నేను చేయలేదు కదా, నేను ఇవ్వలేదు కదా, ఆ రోజు నేను ఇలా అనుకున్నాను కదా, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని మీద భయం, గౌరవంతో మనం వాటిని గురించి కనుక మనం నిజంగా మనం మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవి అగ్గి ఆలకిస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా మనం అనుకోవచ్చు, నిజంగా దేవుడు ఈ సమయంలో మనతో కనుక మాట్లాడినట్టు, నాతో కనుక మాట్లాడినట్లు ఎవరికన్నా అనిపించి
మీరు నిజంగా అవును కదా అని మీరు అనుకుంటా ఉంటే దేవుడు అంట చెవి యొగ్గి ఆలకిస్తూ ఉన్నాడంట మిమ్మల్ని. ఇప్పుడు మన హృదయంలో కనుక అవును కదా నేను ఇలా చేశాను కదా అని మనం అనుకుంటే భయంగా, నిజమే కదా దేవుడు నన్ను ప్రేమించాడు, నేను సరిగ్గా అర్పించలేదు కదా, నా సమయం ఇవ్వకుండా దొంగలించాను కదా, లేదంటే గర్వంగా మాట్లాడే కదా అని మనం రెస్పాండ్ అయితే, మనం అనుకుంటే దేవుడు చెవి యొగ్గి అప్పుడు ఇక్కడ ఏమనుందంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించను. ఈ సమయంలో మనం చేయాల్సింది కూడా అంతే అండి. నిజంగా ఈ విషయాల్లో, జ్ఞాపకం చేయబడిన విషయాల్లో, మనం ఏ విషయాల్లో ఉన్నా మనం తప్పుగా మనకి ఏదన్నా దేవుడు తన వాక్యాన్ని బట్టి ఏదైనా నేరారోపణ మన మీద చేస్తూ ఉంటే, మనం దాని గురించి కనుక భయభక్తులు కలిగి అవును కదా అని ఒప్పుకొని మనం మార్చుకునేటువంటి హృదయాన్ని కలిగి, అంటే ఇక్కడ మాట్లాడుకుని చుండగానే ఉంది, ఇప్పుడు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, కానీ మనలో మనమన్నా సరే అటువంటి పరిస్థితిలో ఉంటే కనుక దేవుడు మనం కూడా ఆ విధంగా, అంటే ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి మనం సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలా కనుక జరిగితే దేవుడు వాటి కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకోవచ్చు, దేవుడు వాటిని చెవి యొగ్గి ఆలకిస్తాడు అన్నట్లుగా చూసాం. మరి అదేవిధంగా అదే వచనంలో తర్వాత భాగం చూడండి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడింది. ఆ భయభక్తులు కలిగి మాట్లాడుకోవడమే కాదు, కానీ ఆయన నామాన్ని కనుక స్మరిస్తూ ఉంటే ఏమైద్దంట, మన పేర్లన్నీ కూడా అక్కడ ఒక జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఆయన పలానా రోజు దేవుడు నేను నా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు పలానా బ్రదర్ ఈ విధంగా మాట్లాడుకున్నాడు, ఈ విధంగా నన్ను స్మరించుకున్నాడు, ఆయన మాట్లాడుకున్నాడని ఆయన వింటాడు, స్మరించుకున్నాడు అని ఆయన గ్రంథంలో ఆయన రాసుకుంటాడు. అయితే సమయంలో మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండుండగా మనం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. గౌరవం అంటే ఆయన మనల్ని ఇవ్వకుండా ఏమీ అడగలేదు, ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చి మనకన్నీ ఇచ్చే ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవి కూడా చాలా సౌమ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఇంకా లయం కాలేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఎదురు ప్రశ్నలు వేసేవారుగా కాదు, కానీ భయభక్తులు కలిగి మనము మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఈ గ్రంథం ముగించడానికి వచనం కనుక చూస్తే అక్కడ నేను వచ్చి దేశము శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయం, అంటే మలాకి గ్రంథం పాత నిబంధన ఎండింగ్ ఒక శాపవచనంతో ముగించబడింది కదా. నేను వచ్చి దేశము శపింపకుండునట్లు అనే మాట ఉంది. కాబట్టి నేను విన్నది ఏంటంటే, యూదులు వాళ్ళ సమాజ మందిరాల్లో ఈ అధ్యాయాన్ని చదివేటప్పుడు 6వ వచనంతో వాళ్ళు ముగించరంట. ఎందుకంటే అది శాపవచనం కాబట్టి 6వ అధ్యాయంతో ముగించకుండా 6వ అధ్యాయం చదివాక మళ్ళీ 5వ వచనాన్ని చదివి అప్పుడు క్లోజ్ చేస్తారంట. అయితే ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకున్న విషయం అంటే, లేదంటే లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేయబడిపోతున్న మరొక విషయం ఏంటంటే, ప్రియులారా, ఆయన సౌమ్యంగా, సమాధానంగా, నెమ్మదిగా, దీర్ఘశాంతంతో ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడే మనము వాటిని మార్చుకొని భయభక్తులు కలిగి మార్చుకోవాల్సిన వారు. ఇంకా చాలా వచనాలు, అంటే నేను ఒక వచనాన్ని చదువుదాం, ఎందుకంటే ఆయన శిక్షిస్తాడు కూడా. మనం ఇప్పుడైతే కృపాకాలం, మనం మార్చుకోవడానికి సమయం ఉంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనొక రాబో దినమందు అని కొన్ని ప్రవచనాలు మనం చూస్తాం. ఆ దినమున అని ఆయన మాట్లాడతాడు. చూడండి, 17వ వచనంలో నేను నియమింపబో దినము రాగా అని చూస్తాం. అంటే ఆయన భవిష్యత్తులో ఆయన నిర్ణయించబడే ఒక దినం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా 4వ అధ్యాయం 1వ వచనంలో ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఆ వచనాన్ని ఒకసారి చదువుదామా? ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి అది నా నామమందు. తర్వాత మనం ఇందాక వచనం చదువుకున్నాం కదా, నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. అయితే భయభక్తులు లేని వారికి పైన ఏం జరుగుతుందో మనం చూసామండి. అంటే దేవుడు రెండూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మార్పు లేని వాడిని కనుక మీరు లయం కాలేదు అన్న దేవుడే ఏమంటా ఉన్నాడంటే, నియమింపబడు దినం ఒకటి వస్తూ ఉంది. ఆ రోజు దుర్మార్గులకి, గర్విష్ఠులకి, మరి వారందరికీ కూడా అక్కడ శిక్ష విధించబోతూ ఉంది అంట. అయితే అదే సమయంలో ఇంకేమంటున్నాడంటే, అయితే
భయభక్తులు గల మీకు మాత్రం నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఈ విషయాల్ని మనం మన హృదయాల్లో ఉంచుకుందాం. దేవుడు మనల్ని తన లేఖనాల ద్వారా మరి దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మనం ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నామా లేదంటే ఆలోచిస్తూ ఉన్నామా? ఆలోచించే వారికి ఉన్న వాగ్దానం ఏంటంటే, మీరు ఆలోచిస్తూ ఉంటే దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడు. మీరు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మీ పేర్లు లేఖనాల్లో రాసుకుంటాడు. అదే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, రాబో దినం ఒకటి ఉంది, ఆ దినాన దుర్మార్గులు అందరూ కూడా శిక్షించబడతారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన సమయం ఉండగానే మనం మార్చుకోవడానికి ఆయా విషయాల్లో సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా, దేవుని నామాన్ని గణపరిచినట్లుగా మన క్రియల్ని, మనం విశ్వాసఘాతకులు కాకున్నట్లుగా మన సంబంధాలని మనం కాపాడుకుందాం. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరగడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనదే అంటే ఏదైనా జరగట్లేదు అంటే అది మనదే ఆలస్యం అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ విషయాల్లో మనం ఆలోచించుకొని మనం ముందుకి కొనసాగుదాం. దేవుడు ఈ యొక్క లేఖన భాగాల్ని తన యొక్క వినికిడిలో దీవించును గాక. దేవుడు ఇప్పటి వరకు కూడా తన యొక్క లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన మట్టుకు మనము దేవునితో మాట్లాడదాం. దేవుడు ఏ విషయాల్లో అయితే మనల్ని గద్దిస్తూ ఉన్నాడో, మన యొక్క పొరపాట్లని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆ విషయాల్లో మనల్ని మనం ఒప్పుకుందాం, మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, ఘనమైన ప్రభువా, ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడవగా, మార్పు లేనటువంటి దేవుడవగా మీరు ఉండి మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలులకై మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. దేవా, అల్పులము, ఎన్నిక లేని వారమైనప్పటికీ మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆయన మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మరి ఒక సంవత్సరం ప్రభువా, 2025 సంవత్సరం అంతట్లో కూడా మీరు కాపాడి మరికొన్ని రోజుల్లో తండ్రి ఆయన మరి నూతన సంవత్సరానికి ఆయన మీరు అనుగ్రహిస్తూ ఉంటుండగా మీరు చేసిన మేలుల్ని మేము జ్ఞాపకం చేసుకుని దేవ, మనఃపూర్వకంగా మేము మిమ్మల్ని గణపరిచేవారిగా, మా మనసులని కాచుకొని మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునేవారుగా, నాయన మీరు మాకు ఇచ్చిన దాంట్లో నాయన మేము మీ వైపు తిరిగి నాయన మీ కొరకై నాయన మీ తట్టు తిరిగేటువంటి అనుభవాలు సమయంలో కూడి వచ్చిన మాకందరికీ కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. మేము మీ తట్టు తిరిగితే మీరు మా తట్టు తిరుగుతారని వాగ్దానం చేశారు. ఆయన మేము మీ గురించి మాట్లాడుకుంటే మీరు మీ చెవి యొగ్గి ఆలకిస్తారని, మీ నామాన్ని స్మరిస్తే మా పేర్లు మీ జీవగ్రంథంలో రాసుకుంటారని మీరు జ్ఞాపకం చేశారు. దేవా, ఆయన నమ్మదగిన దేవుడవు, దేవా ఎంతైనా మార్పు లేని దేవుడవు. మా మట్టుకు మేము ఆ విధంగా భయభక్తులు కలిగి మీ నామాన్ని స్మరించేటువంటి జీవితాలు, అనుభవాలు కలిగి మీ నామ ఘనత కొరకు జీవించేటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. ప్రభువా, మరి ఈ సమయంలో మీ యొక్క సన్నిధిని, మీ యొక్క వాక్యాన్ని ప్రేమించి ప్రయాసపడి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాం. వారి యొక్క ప్రతి అవసరతల్లో, అక్కరల్లో మీరు తోడై ఉండండి. సమయోచితమైన ప్రతి సహాయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. ప్రభువా, కనికరించండి. అనారోగ్యాల్లో, అవసరతల్లో, ఆర్థిక పరిస్థితుల్లో నేను మీ యొక్క సహాయాన్ని మీరు దయచేయమని వేడుకుంటా ఉన్నాం. ప్రభువా, మరి అదే సమయంలో మా ముందున్నటువంటి పరిచర్యల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవా, ముందున్న రోజుల్లో ఉన్నటువంటి వాచ్ నైట్ సర్వీస్, మరి నాయన సండే, మరి జనవరి 1 సర్వీస్, మరి వీటన్నిటిలో కూడా మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని, మీ నామ మహిమార్థమై తండ్రి వాటిని జరిపించమని వేడుకుంటా ఉన్నాం. కృప చూపండి. మరి మెట్టుకు తండ్రి ఈ సమయంలో కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల బాహువులకి అప్పగించుకుంటూ మీ యొక్క కృపాక్షేమాలు మా ముందున్న సమయంలో అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు యేసు నామమునే అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్నాం. సో
ఇది సంవత్సరాంతపు చివరిలో మనకి ఇవ్వబడిన సందేశం. దీని గురించి ఆలోచించండి. నేను